మారుగా ఆ సిల్వ జావగ్రం ప్రభు యేసు రక్తమిప్పుడు స్రవించు నాకుగా యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగ్రం ప్రభు యేసు రక్తమిప్పుడు స్రవించు నాకుగా యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగ్రం ప్రభు యేసు రక్తమిప్పుడు స్రవించు నాకుగా. కూడి ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నాం. మహాపరిశుద్ధమైన మా ప్రభువా, కరుణామయ తండ్రి, శంకరంలో ఉన్నటువంటి పరిశుద్ధులను క్షేమంగా కాపాడి 2023 సంవత్సరంతో కాపాడి 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ 2024 సంవత్సరం జనవరి మాసం మొదటి నెలలో ప్రభురాత్రికి పూజలు తీసుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. అపవాది ఎప్పుడు వెంటాడుతూ ఎన్నో ఆటంకాలు కలుగజేస్తూ ఉండగా అన్నిటి నుండి కూడా మీరు కాపాడి మీ శక్తి చేత మమ్మల్ని నడిపిస్తూ సంఘాన్ని కాపాడి నన్ను కాపాడి మీరు క్షేమంగా తీసుకుని వచ్చినందుకు స్తోత్రం. ఈ ప్రభురాత్రి భోజన ఆరాధనలో మాకు తోడుగా ఉండి వాక్యం ద్వారా ఈ ప్రభాత భోజనం చేయడానికి సహాయం తెచ్చమని, ప్రభరాత్రి భోజనం అంటే ఏంటో బయలుపరుచుకుని ఆశీర్వదించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తము గురించి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునవలను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరు కొరకు ఒకరు కనిపెట్టుకుని ఉండి, మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకున్నట్లు ఎవడైనా ఆకలిని ఎడల తన ఇంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. చదవబడిన వాక్యములు ప్రభు ఆశీర్వదించిన దయచేసి కూర్చోవచ్చు.
హల్లెలూయా. క్షేమంగా ఉన్నారా? చాలా సంతోషం. మరి జనవరి మాసంలో నెలాఖరున ప్రభాత భోజనం తీసుకోవడానికి దేవుని యొక్క కృపను బట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో చదువుకున్న వాక్యం నుండి ప్రభరాత్రి భోజనం అంటే ఏంటో అర్థం అవడానికి దేవుని ప్రవక్త వర్తమానాల నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ 11వ అధ్యాయం చదివినప్పుడు ప్రవక్త బ్రహ్మ గారు ఏమన్నారంటే, ప్రభరాత్రి భోజనం తీసుకున్నట అనగా మన నిజాయితీని ప్రత్యక్షపరచడం. ఏమన్నారు? మన నిజాయితీని ప్రత్యక్షపరచుట. మన నిజాయితీ, దాని ఇంగ్లీష్లో సిన్సియరిటీ అన్నారు. వీఆర్ డిస్ప్లేయింగ్ అవర్ సిన్సియరిటీ. ఆ సిన్సియరిటీ అనే మాటకి నిజాయితీ, నిజాయితీ అంటే ఏంటన్నమాట, ఏ రోజునైతే మనం ప్రభు ప్రత్యక్షమయ్యారో ఆ రోజున మన జీవితాన్ని ప్రభుకి ఇచ్చాం. ఇదిగో ప్రభువా, నువ్వు దేవుడు అని నేను అంగీకరించాను, ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాను, ఎందుకంటే ఆకాశానికి భూమికి మధ్య వేళ నా కోసం ప్రాణం పెట్టు, నువ్వు దేవుడు అని రక్షకు నమ్మాను కనుక ఆ నమ్మకానికి గుర్తుగా బాప్తిసం పొందాను. అక్కడి నుంచి అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం రాయబడిన ప్రకారంగా అపోస్తుల బోధ యందును రొట్టె విరిచిటి యందును మరి సహవాసమందును ప్రార్థన చేయుటి యందును, చూసారా, అపోస్తుల బోధ. ఏ బోధ ఇది? రోమన్ క్యాథలిక్ బోధ కాదు, పెంతెకోస్తు వారి బోధ కాదు, బాప్టిస్ట్ వారి బోధ కాదు. ఈ భూమి మీద ఈ ప్రపంచంలో 40,000కు పైగా ఉన్నటువంటి ఏ సంస్థ బోధ కాదు. కానీ పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడవాలని వేడుకొంచునని యోధా విధంగా రాశారో ఆ పరిశుద్ధులు మొదటి అపోస్తులు మనకు తండ్రులై ఉన్నారు. కనుక ఆ అపోస్తుల బాధ ఏందని స్పష్టంగా రాయబడి ఉంది. రొట్టె విరుచుట, రొట్టె విరుచుట అనగా వాక్యంతో సహవాసము చేయట. రొట్టె అపోస్తుల బాధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును అంటే ప్రభరాత్రి భోజనం తీసుకుంట, వాక్యంతో సహవాసము చేయుట, ప్రార్థన చేయుట. ఈ విధంగా నమ్ముకున్న దగ్గర నుంచి కూడా ప్రభువా క్రమముగా నేను గుడికి వస్తున్నాను, క్రమముగా దశమాంజలి చెల్లించుకుంటున్నాను, క్రమముగా ఆదివారం నాడు స్వేచ్ఛార్పణిస్తున్నాను, ఇదిగో నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నేను ఈ క్రమాల ఆజ్ఞలు పాటించుకుంటూ భక్తి చేస్తున్నాను అని చెప్పి మన భక్తి యొక్క నిజాయితీని ప్రజలకి తెలియజేయటే ఈ ప్రభరాత్రి భోజనం అయినది. అదే సిన్సియారిటీ. ఆ తర్వాత దేవుని ప్రవక్త అన్నారు, రొట్టె లేక ఈ ప్రభరాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుడి అని రాబడింది అక్కడ. ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రవక్త చెప్పింది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునుడి, ఒకరికొకరు కనిపెట్టుకుని అనగా ప్రార్థించుకునుడి. బాబులే పిల్లలు ఆడుకుంటున్నాడు అక్కడ కనిపెట్టరా అంటున్నాడు. కనిపెట్టమంటే ఏంటి అనమాట, పడిపోతాడేమోనని జాగ్రత్త చూడాలన్నమాట. కాబట్టి కనిపెట్టుడు అంటే ఇంతవరకు మాకు అర్థం కాలేదు, ప్రవక్త వచ్చాక అర్థమైంది. మన సంఘంలో ఎవరైనా పడిపోతున్నారేమోనని వారి కోసం విజ్ఞాపన చేయాలి. ప్రభరాత్రి భోజనం వస్తున్నామంటే ఆ రొట్టె అనగా క్రీస్తు యొక్క వాక్యం, ఆ యొక్క ద్రాక్షరసం అనగా క్రీస్తు యొక్క రక్తము. వాక్యాన్ని భుజిస్తున్నాం, క్రీస్తు రక్తాన్ని కలిగి ఉన్నాం. రక్తము అనగా ప్రాణము, ప్రాణము అనగా స్వభావం. క్రీస్తు యొక్క రక్తాన్ని త్రాగుతున్నాము అన్నాడు. ముందు రొట్టె విరిచాడు, ఇది మీ కొరకు విరవబడిన క్రొత్త నిబంధన అయిన నా శరీరం అన్నాడు.
కొత్త నిబంధన శరీరం అంటే ఏమిటి? పాత నిబంధన ముందు తెలుసుకుంటే కొత్త నిబంధన అర్థమవుతుంది. పాత నిబంధన పంటికి పన్ను, కంటికి కన్ను. ఎవరైనా పాపం చేస్తే శిక్ష విధించాలి, అది పాత నిబంధన. జీవవృక్ష ఫలములు తింటే నువ్వు జీవిస్తావు, లేదంటే చనిపోతావు అన్నాడు. ఆదాము జీవవృక్ష ఫలాలకు బదులుగా మంచి చెడ్డ తెలియని చూక్షంతో తిన్నాడు, చనిపోయాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము, అనగా 2, జీవము మరణం. ద్వితీయోపదేశ కాండం అనగా జీవాన్ని ముందు పెట్టాను, మరణాన్ని ముందు పెట్టాను, ఏది కావాలో కోరుకో అన్నాడు. ఇశ్రాయేలీలు జీవానికి బదులుగా మరణాన్ని కోరుకున్నారు. కాబట్టి 1500 సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు. యాజకుల్ని ఇచ్చాడు, లేవీల్ని ఇచ్చాడు, రాజుల్ని ఇచ్చాడు, జ్ఞానుల్ని ఇచ్చాడు, ఎన్నో క్రమాలు ఇచ్చాడు. ఎంతమంది ప్రవక్తలు వచ్చి వారు వాక్యాన్ని బోధించి క్రమాలు బోధించినా ఉండే కొద్ది పాపం ఎక్కువైంది తప్ప పాపం తగ్గలేదు. యేసుక్రీస్తు ప్రభు బైబిల్ మధ్యలో వచ్చాడు. ఏమైనా వృక్షాన్ని ఫలం ఉన్నాయేమని, అనగా యూదుల యొక్క వృక్షం. ధర్మశాస్త్రం ఇచ్చాడు, యాజకులు ఇచ్చాడు, లేవీలు ఇచ్చాడు. వారు ఎంతవరకు ఫలించారా చూద్దాం. ఆత్మ ధర్మశాస్త్రం ఎంత చక్కగా వాళ్ళు నెరవేరుతుంది, ఎంత చక్కగా ధర్మశాస్త్రాన్ని వారు కలిగి ఉన్నారు అని ఆత్మ ఫలముల కోసం వచ్చాడు. వచ్చినప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, నీతిమంతుడు ఒక్కడును లేడు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేదు, దేవుడు అనుగ్రహించు మహిమను వారు పొందలేకపోయి అని రాయబడు. యేసు వచ్చే సమయానికి సున్నము కొట్టిన సమాధిలా ఉన్నారని, వేషధారులుగా ఉన్నారని, కనికరమును జాలి లేకుండా ఉన్నారు అని, వారి హృదయం దోపుతోనూ అజితేంద్రత్వంతో నిండి ఉన్నదని యేసు ప్రభు స్వయంగా చెప్పారు. ఇప్పుడు మరి పరలోకం ఎవరు వెళ్తారు? అందరూ పాపంలో ఉంటే పరలోకం వెళ్ళేది ఎవరు? యేసు ప్రభు వచ్చి ఎవరిని తీసుకెళ్ళాలి? అప్పుడు అంటున్నాడు, ఇదిగో క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన గురించి పాత నిబంధనలో దేవుడు ఇచ్చాడు. ఇలా జీవిస్తే బతుకుతావు, ఇలా జీవిస్తే చనిపోతావు అన్నాడు. కానీ ఇలా జీవించలేకపోయాం, చనిపోయాం. ఏమిటి క్రొత్త నిబంధన? క్రొత్త నిబంధన యొక్క ఉపయోగం ఏంటి అంటే, పూర్వకాలం ప్రవక్త ప్రవచించారు. దావీదు వంశంలో నుండి ఓట తీయబడును అన్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు పాపానికి పరిహారం వస్తుంది అన్నాడు. ఆ 4 రకాల పురుగులు, పసల పురుగులు, చీడ పురుగులు, మిడతలు, గొంగళ పురుగులు, 4 రకాల పురుగులు తినేసిన పంటను మీకు ఇస్తాను అన్నాడు. ఏవేళ ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చి యవనస్తుల మీద, ముసలివారి మీద, అందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను అన్నాడు. జాలిని బట్టి, నీతిని బట్టి నేను ప్రదానం చేసుకుంటాను అన్నాడు. ఎన్నో వాగ్దానాలు మనకున్నాయి పాత నిబంధనలో. కానీ ప్రతి ఒక్కరు కూడా పడిపోయి ఉన్నారు. ఆ పాత నిబంధన యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు ఏమిటంటే, ఇదిగో మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన అయిన నా రక్తము అన్నాడు. మీ కొరకు విరవబడిన నా శరీరము అన్నాడు. యేసుక్రీస్తు వచ్చి రొట్టె విరిచాడు. అందరం కూడా పాస్గా రొట్టె విరుస్తుంటే ఆ రొట్టె విరిసేస్తున్నాడు, తిన్నాం అనుకుంటున్నాం. కానీ దానికి ఒక ఆత్మీయమైన అర్థం ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఒక రొట్టె పట్టుకుని విరిచాడు కదా, అందరూ అదే చూస్తున్నారు. కానీ అంతకు ముందు కంటికి కనబడినటువంటి ఒక రొట్టె నన్ను విరిచాడు. యేసు ప్రభు అన్నాడు, మీకు తెలియని ఆహారం అర్థం ఉంది అన్నాడు. మీకు తెలియని ఆహారము ఏమిటి? ఆ రొట్టె అనగా ఇది బైబిల్, ఇదే జీవాహారం. ఈ రొట్టె ఇలాగ విరిచాడు. అదేమిటంటే, మీరు తండ్రులు
పులుపు కాదు తింటే కుమారుల యొక్క పళ్ళు పులిసేయని ధర్మశాస్త్రంలో చదివారు కదా. ఇప్పుడు నేను క్రొత్త నిబంధన చేయబోతున్నాను. ఆ క్రొత్త నిబంధన ఏమిటంటే ఇది మీద అలా జరగదు. తండ్రులు పులుపు పండ్లు తింటే పిల్లల పండ్లు పులియు. ఎవడు పులుపు పండ్లు తింటే వాడు పండ్లే పులుస్తాయి అన్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట, ఎవడు పాపం చేస్తే వాడే శిక్ష పొందుకుంటాడు. ఇంతకుముందు తల్లుల యొక్క దోషము పిల్లల మీద అలా వస్తూనే ఉంది. ఎన్నో తరతరాలు యెహోవాను దేశించడానికి 1000 తరాలు ఆశీర్వాదం ఉంది. కానీ యెహోవాను ద్వేషిస్తే 3-4 తరాలు వాడికి సంతానం కూడా ఉండకుండా తుడిచివేయబడతారని చెప్పి రాయబడి ఉంది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రక్షగా అంగీకరించామో, ఎలాంటి పాపైనా సరే క్రీస్తులోకి వచ్చి బాప్తిసం పొందారో అతని పాపాలు పరిహారం అయిపోయి క్రీస్తు యొక్క రక్తంలో ఉన్న విలువ అది. ఇక మీద ఆ తండ్రి నుంచి, కుటుంబం నుంచి, వంశం నుంచి మొత్తం వేరైపోయాడు. క్రీస్తు అనే జీవలక్ష్యానికి అంటుకట్టబడ్డాడు. ఇక తల్లుల పాపం కానీ, పిల్లల పాపం కానీ, పితల పాపం కానీ ఏ పాప ఇతర సంబంధం లేదు. పూర్తిగా కంప్లీట్ గా వేరైపోయాడు. ఇక వాళ్ళు పాపం చేసేది రాదు. కాబట్టి రొట్టె విరుచుట అనగా యేసు క్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని తెలియజేస్తున్నాడు. రొట్టె విరుచుట అంటే ఏంటి? సిలువ త్యాగాన్ని. యేసు శిష్యులతో మాట్లాడుతున్నారు భూమి మీద ఉన్నప్పుడు, మనిషి కుమారుడు మీ కొరకు చనిపోవలసి ఉన్నది. మనిషి కుమారుడు మీ కొరకు ఈ దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కదా మళ్ళీ తిరిగి లేపుతున్నాను. ఆ దేవాలయం ఎవరు? ఆయనే. ఇది 46 సంవత్సరాలు కట్టారు. 3 రోజులు ఎలాగని గడెత్తామన్నారు. చూసారా, వాళ్ళు ఎప్పుడు కూడా మంచి మంచి రాళ్లతో విలువ గల వస్తువులతో బంగారు వెండి కట్టిన మందిరం మీద దృష్టి పెట్టారు తప్ప మన దేహమే దేవుని యొక్క ఆలయమని మర్చిపోయారు. అందుకోసం యేసుప్రభు మళ్ళా ఈ దేహమే దేవాలయము, నేను దేవునికి దేవాలయమై ఉన్నాను, మీ పాపాన్ని ఖండిస్తున్నాను, మీ తప్పును ఎత్తి చూపిస్తున్నాను, మీ దిద్దుబాటు కోసం నేను ప్రార్థిస్తున్నాను, నన్ను మీరు అపార్థం చేసుకుని నన్ను సిలువేసి చంపేస్తారు, అయినప్పుడు కూడా నేను తిరిగి లేస్తాను అదే రొట్టె విరటం. కానీ వాళ్ళకి రొట్టె విరుస్తున్నాడు కానీ ఒక అర్థం కావట్లే. దేవాలయం పడగొట్టడం ఏంటి, మరి 3 రోజులు కట్టడం ఏంటి, మనిషి కొమ్మడి చనిపోవడం ఏంటి, నా శరీరం తిని నా రక్తం త్రాగుబడి నిత్యజీవం గలవాడు, అంచె దినమును మనం లేపుదును అన్నాడు. అమ్మో అవి నరమాంస పక్షుల్లో ఉన్నాడు, ఈయన మాంసం తినమంటాడు ఏంటి, నన్ను తినమంటాడు ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. అర్థం కావట్లేదు. ఈ విధంగా ఆ ప్రవక్తలు పలికిన వాక్యములను ఆయన బోధిస్తూ గౌరవభావంతో చెప్పాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామంలో ముందు మొట్టమొదటిగా మార్త కనిపించుకున్నాడు. ఆ తర్వాత 2 శిష్యులకి కనిపించుకున్నాడు. ఇప్పుడు 2 శిష్యులు కూడా, మరొక శిష్యులు పేతురు యోహాను ఎమ్మాయి గ్రామంలో నడుస్తున్నారు. యేసు కూడా జాయిన్ అయ్యాడు 3వ వ్యక్తి కింద. ఎవరో ప్రయాణికుడేమో అనుకున్నారు. ఆ పగలంతా నడుస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా బోధ చేస్తూనే ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉంటే ఉదయం మండిపోతుంది. ఇది ఎవరో గ్రహించలేదు. బోధ చూస్తే గుండెలు మండిపోతాయి కానీ ఆ బోధ గ్రహింపలేదు, ఇది ఎవరో కూడా గ్రహింపలేదు. ఇక వీళ్ళ గ్రామం వచ్చేసింది. ఈయన ఇంకా ముందుకు వెళ్ళా కనపడుతున్నాడు. సార్ మీరు ఎక్కడికి వెళ్తారన్నాడు. ఇంకా చాలా దూరం. సార్ ఈ రాత్రి మీరు మాతో ఉండొచ్చు కదండి అన్న. 2 ఏం బాగున్నాడు నిజంగా మనసులో అనుకుంటున్నారు. మాకు ఒక బాధకు ఉండేవాడండి, నిజంగా మీలాగే బాధ చేసేవాడండి అని మనసులో అనుకుని 2 ఇక సార్ మీ మాటలు చాలా గొప్ప లోతుగా ఉన్నాయండి,
మీలాంటి బోధకుడు మాకు ఉండేవాడు. ప్రస్తుతానికి ఈ యూదులందరూ ఏకమై శాస్త్రులు పరిశీలన సిల్వేసి చంపేసి బండ్లో పెట్టేసారు సమాధులను. ఏదైనా సరే అండి ఈ రాత్రి మీరు ఉండండి సార్ అని బతున్నాను. లేదు బాబు నేను చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలంటే, లేదండి మీరు ఆగిన సరే మాతో ఉన్నారండి, మీరుంటే మా బాధకులు మాతో ఉన్నట్టుగా ఉన్నారు. పైకి చెప్పకుండా చెప్తే మళ్ళీ నాకు తోగడితే చంపేస్తారు కదా, అందుకని నేను బాగుంటున్నాను. ఎలాగైనా సరే మీరు ఉండాలని బతున్నాడు. సరే పదండి అని చెప్పేసి గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళి భోజనం కూర్చున్న తర్వాత ఈయనే రొట్టు పట్టుకుని మళ్ళీ విరిచి వ్యవహారం చూస్తున్నారు, పేతులు చూస్తున్నారు. ఆయనేమో ఇప్పుడు ఎందుకు వస్తారు, చనిపోయాడు కదా, సమాధి చేయడం కదా, ఇప్పుడు ఎందుకు వస్తారు, ఆ మాటలు ఆయనలో ఉన్నాయి, ఆయన వస్తాడు. మనసులో డౌట్. దీని అర్థం ఏంటంటే ఇప్పటి నుంచో బాధ వింటున్నాం, కానీ ఆ బాధ మన జీవితాన్ని దొరిచేస్తుంది. దేవుడు ఉన్నాడు, దేవుని రాజ్యం ఉంది, అదండి ఇది అది, ప్రభావం తీసుకోవాలి, సినిమా కట్టాలి, అవి కట్టాలి, కట్టాలి, అన్ని విన్నాం, కూతురు మనిషినే దేవుడు అనుకుంటున్నాం, కానీ గ్రహింపులు ఎక్కడ జీవిస్తున్నాం. కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో కళలు దర్శనాలు అవి ఇవి వస్తూ ఉంటాయి. అవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటాం మనం. కానీ ఇప్పుడు సరిగ్గా రొట్టె విరిచి తీసుకుని పోవన్నాడు. తీసుకున్నా, నోట్లో పెట్టాడు. ఎప్పుడైతే మింగే హీరో అక్కడ రాయబడిన మాట తెలుసా? అప్పుడు వారు కన్నులు తెరవబడి యేసు అని గ్రహించిరి. కనుక ఈ బైబిల్ మనం 2000 సంవత్సరాలుగా చదువుతున్నాం, 1500 సంవత్సరాలు బట్టి బోధిస్తున్నారు. కానీ ఈ యేసు మన దగ్గరకు వచ్చి మన కన్నులు తెరవబడి సర్పసంతరం ఏంటో చూడగలిగాం, 7 సంఘ కాలాల వివరణ చూడగలిగాం, 7 ఉరుములు అంటే ఏంటో చూడగలిగాం, 7 మర్మములు అంటే ఏంటో చూడగలిగాం. ఇప్పుడు ఈ వర్తమానము పుస్తకములకి టేపు యేసు అని గుర్తెరిగాం, బలిష్ట దూత అని గుర్తెరిగాం. ఈయన యేసు అని తెలుసుకుని ఎంతసేపు మనం మాట్లాడింది ఈయన అడిగా తెగింపలేకపోయి మౌనం అన్నారు. ప్రభరాత్రి భోజనంలో అంత మహిమ అది నోట్లోకి వెళ్ళగానే. కాబట్టి నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, 10 రోజులకు వచ్చేసి ఆ రుట్టుముక్తి తిని కొలదారపడవు, వెళ్ళాల్సిన నోట్లోకి ఇది. ఇది తినకుండా భాస్కర్ వచ్చే రోడ్డు గురించి నాకు బాగా రాపి పరపరమని రాక్షసు బాగా తాగేది, ఏం ప్రయోజనం లేదు. నిజమండి, ఈ మాట నేను చెప్పింది కదా, ప్రవక్త చెప్పాడు. సహవాసం అనే వర్తమానంలో ప్రవక్త ఏమన్నారంటే, రోమన్ క్యాథలిక్ వారు మనలాగా నిప్పుల మీద వచ్చి కూదు పిలిపించి ఈ బాధ కాబట్టి ఇలాగ నోట్లో పెట్టగానే ఇంత బిళ్ళ సర్వనం కరిగిపోతుంది. కాబట్టి ఇంతంత మాత్రలా ఉంటాయండి, అదే రొట్టె. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చక్కని మంచి అందమైన గోల్డ్ పేపర్లో చిన్న బాక్సులను ఉంటాయి. ద్రాక్ష రసం కూడా వీళ్ళు చేయరు, కష్టపడరు. మనం అయితే ద్రాక్ష కూడా తీసుకొచ్చి పీసుకి వాడకట్టు మళ్ళీ ఇష్టం కిన్నర వాసన ఎంత కష్టపడుతుందో దాని గురించి. కుటుంబం ఉన్న ద్రాక్ష రసం కాదు అది. కాబట్టి ఆ యొక్క రోమన్ క్యాథలిక్ కరిగిపోయే బిళ్ళలు తెచ్చి ఆ బాక్స్ నుంచి వాళ్ళు ఎదురుకుంటా చక్కగా పేపర్ అనేది తీసి ఎంత తలుక్కుమంటుందని అది తీసి చక్కగా ప్లేట్లో పెట్టి ఆ ప్రభరాత్రి భోజనం ఇచ్చినప్పుడు ఆయన నోరు చేపమంటారు, చేతికి ఇవ్వరు. ఆయన బాగా నోరు చేపిన తర్వాత నాలుగు బాగా ఎదురు పెట్టమంటారు. ఆ టాబ్లెట్ తీసి సరిగ్గా నాలుగు కట్టుతారు. పెప్పర్మెంట్లో కరిగిపోయి
ఆ తర్వాత ద్రాక్షరసం నోరు బాగా కాపాడాడండి, సరిగ్గా డొక్కుతూ పోతాడు. ఈ బిల్ల అంటే ఇటు పడిది తెలియదు, ఈ ద్రాక్షరసం అంటే పడిది. ఎక్కడి నుంచి వచ్చినాడంటే కప్ప ఒక గొంతు వేయాలంటే ఎంత చూస్తుంది, మళ్ళీ ఇంకో గొంతు వేయాలంటే మళ్ళీ ఎంత చూస్తుంది. అంటే ఆ బిషప్ ఎలాగిచ్చాడు ఈయన అలాగే ఇస్తాడు, ఆ బిషప్ ఎలాగిచ్చాడు ఈయన అలాగే ఇస్తాడు. అలా వెనక్కి 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ యొక్క ప్రారంభంలో ఉన్నటువంటి మొదటి పోపు గారు ఆలోచన చేసి ఎలాగిచ్చారో అక్కడ వచ్చింది ఇది. అందుకే 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏముందంటే కప్పల వంటి ఆత్మ బయలు వెళ్ళును అని చెప్పారు. కాబట్టి గోధుమ రొట్టె వాక్యానికి సాదృశ్యం. ప్రవక్త ఏమన్నారంటే గోధుమ గింజలని తొలి పంట, ఆ గోధుమ గింజలని విసిరి పొట్టు తీసి వాటిని నలగొట్టి తిరగట్లో పోసి విసిరితే పిండి అవుతుంది. మళ్ళీ జల్లించి మళ్ళీ విసిరి మళ్ళీ పిండి మళ్ళీ అలా దంచి దంచి పొట్టు తీసి విసిరి విసిరి పిండి చేసి దానికి నీళ్లు పోసి పిసికి 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 బాగా మెత్తగా చేసి నిప్పుల మీద కాలుస్తారు రొట్టెని. దేని మీదండి? అది కోషేరు రొట్టె అంటారు. అందులో ఉప్పు ఉండదు, అందులో నూనె ఉండదు, కేవలం నీళ్లు పిండి అంతే. అబ్బాయి మీరు ఉప్పు గట్రా వేస్తున్నారా? ఏమో అంతమంది పిల్లలు వెళ్ళినప్పుడు మంచి దట్టంగా ఉప్పేసి గత నూనె గడ మెత్తకుండా వేసి బాగా చేశారు. ఇంట్లోకి వేసిపోతుంది. ఏం సార్ కుదిరెట్టు సార్ అన్నాడు. ఉప్పుగా ఉంది సార్, మీరు ఉప్పు కుదింటారా అన్నాను. టేస్ట్గా ఉండాలి కదండి అన్నాడు. ఇందాక నూనె పోసేలా అంటే నూనె చాలా బాగా సంతకింది మెత్త. 2 సంవత్సరాలు బట్టి ప్రభుత్వం తీసుకున్నారంటే అమ్మో విజయ పురుషోత్తులు 40 సంవత్సరాలు అనుభవం అండి. పెద్ద సాకులు వచ్చారు ఇక్కడికి, క్లారెన్స్ గారు వచ్చారు, జీజీ పురుషోత్తం గారు వచ్చారు. 40 సంవత్సరాల అనుభవంతో మేము తీసుకుంటున్నాం అన్నాడు. తీసి అవతలు పడింది. ప్రభుత్వం పోయిందండి అన్నాడు. తీసి అవతలు పడేమని గోధుమ బట్ట నేను తయారు చేస్తానని చెప్పి కొట్టి మీద జ్యూస్ తెచ్చుకుని ఇవ్వకూడదు, పులుసుకుని అసలు ఇవ్వకూడదు. అందులో గోధుమ పిండి నీళ్లు తప్ప ఇంకేం కలగకూడదు. ఎందుకు అంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో చేదు కూరలతో తినమని ఉంది. దేంతో? దాంట్లో ఇంకే పులిసింది ఉండకూడదు, నీళ్లు పిండి తప్ప ఇంకేం ఉండకూడదు. అదేమిటి సాదృశ్యం అంటే ఆ గోధుమ విత్తనములు ధాన్యం ఎలాగైతే దంచబడి ఎలాగైతే నలగొట్టబడి పిండి చేయబడిందో దేవుని కొరకు, దేవుని యొక్క నీతి కొరకు ఈ పాప అనే ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువుని విత్తనం నలగొట్టబడింది. పంట ఆయన, ప్రథమ పన ఆయన. నీతిని నెరవేర్చడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చి నలగొట్టబడ్డాడు. గోధుమ గింజ దంచబడి పుట్టి తీసి ఎలాగైతే శుభ్రంగా మెత్తగా పిండిగా చేయబడిందో యేసు ప్రభు జీవితం అలా నలగొట్టబడింది నీతి కొరకు. ఒక అబద్ధం ఆడకుండా అంటే లోపల చాలా కష్టం, వ్యభిచారం చేయకుండా ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే మంచి స్త్రీలు ఉన్నారు, నేను లేరు అనట్లేదు. కొంతమంది స్త్రీలు బట్టలు సరిగా వేసుకోరు. ఆ సినిమా తారలు అయితే ఇంకా లోదుస్తులు కూడా కనపడతాయి. అప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల కామగ్రంథులు రేకెత్తించి తప్పులో పడిపోయి చాలా మంది ఉన్నారు. అలాంటి బొమ్మలు చూసి ఈ అలుసుకోవడం చాలా కష్టం. కానీ యేసు ప్రభు 33 సంవత్సరాల్లో ఒక్క చెడ్డ ఆలోచన ఎంత నలగొట్టబడి చూడండి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన యేసు ప్రభు? ఇంతవరకు నేను తిన్నాను, ఇప్పుడు మీరు తినమన్నాడు. ఇంతవరకు నేను నలగొట్టబడ్డాను, ఇప్పుడు మీరు నలగొట్టబడమన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే అదే నన్ను వాక్యం నిమిత్తం నేను నలగొట్టబడ్డాను కనుక నేను వెళ్ళిపోతాను. కాబట్టి నేను నలగొట్టబడిన తర్వాత మీరు రక్షించబడ్డారు.
నేను నలగొట్టబడినందుకు ప్రపంచంలో రక్షించబడింది. ఆమేన్. నేను చిందించిన రక్తం ద్వారా సృష్టికి విమోచన వచ్చింది. హల్లెలూయా. కానీ మిగిలిన ప్రతి కాలంలో ఉన్న బిడ్డలను మీరు రక్షించాలంటే నా వలె మీరు నలగొట్టబడాలి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు ఆ పాస్ గారు ఇచ్చిన రొట్టెముక్క తిన్న మాత్రం ఆలోచించకూడదు. మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ప్రభువా నన్ను రక్షించడానికి అంతగా నలగొట్టబడ్డావా? హల్లెలూయా. నిప్పుల మీద కాల్చబడింది. అది అంటే ఏంటంటే అగ్ని వంటి మహాశ్రమల ద్వారా పరీక్షించబడి హల్లెలూయా. పరిశుద్ధ అగ్ని ద్వారా ఈ బోధ మనకు వచ్చినది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నింపబడాలంటే అగ్ని వంటి మహాశ్రమల ద్వారా పరీక్షిస్తాడు దేవుడు. ఆ తర్వాత పరిశుద్ధ అగ్నితో హల్లెలూయా. బోధన అతను హృదయంలో పెట్టి బోధించమంటాడు. ఆమేన్. ఇటు అగ్ని వంటి శ్రమలు ఉన్నవి, నిజమైన పరిశుద్ధాత్మ అగ్ని కూడా ఉంది అక్కడ. హల్లెలూయా. అదే నిప్పుల మీద కాల్చడం అంటే. ఆమేన్. ఆ హల్లెలూయా. వ్యక్తి కాల్చబడ్డాడు, ఆ వ్యక్తులకు దేవుడు కూడా వచ్చాడు. ఆమేన్. దట్ ఈస్ కాల్డ్ ఫైర్. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ. ఇది అగ్ని ద్వారా వచ్చిన బోధ. yes sir. అబ్రహాము గారు అగ్నితో నింపబడి బోధించాడు. ఆమేన్. ఆ అగ్ని ఆయన పొందే ముందుగా అగ్ని వంటి మహాశ్రమతో శోధించబడి తన హృదయాన్ని పవిత్రపరచుకుని దేవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ బోధ మనకు వచ్చింది. హల్లెలూయా. ఇది ఊరికనే రాలేదు. కాబట్టి ప్రభువా నా కోసం ఇంతగా నలగొట్టబడ్డావా? నీతిని పాటించడానికి అంతగా నలగొట్టబడ్డావా? ఇప్పుడు నేను నిన్ను పూజిస్తున్నాను కాబట్టి అటువంటి జీవితం నాకు దయచే ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వచ్చేటప్పుడు దారిలో అపవాదం మా మీద దాడి చేసాడు, మా అబ్బాయి మీద, నా మీద. చాలా పెద్ద గొడవ అయిపోయింది. ప్రభుత్వం పోయి సడన్ గా జ్ఞాపకం వచ్చింది, అలా ఆగిపోయింది. మనం పరువు పోయినా, పరిస్థితులు పోయినా వాక్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఓర్చుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. చూసారా, ఒక్కసారి ప్రభువుని పక్కన పెడితే మన స్థామతం పెట్టి మనం చూపిస్తాం తడక. కానీ ప్రభు మనకు అధికారం ఇవ్వలేదు, తగ్గాల్సి వస్తుంది ప్రతి చోట. కాబట్టి ప్రభురాత్రి భోజనం చేసే ముందు మనం పరీక్షించుకోవాలి, ఎవరితో గొడవడుతున్నాను, సహోదరికి ఎవరైనా బాధ కలిగిస్తున్నాను, నా ఇంటి వరకు కానీ సంఘంలో వరకు కానీ. ప్రభు నా కోసం రాజీ పడకుండా పరిశుద్ధంగా జీవించు, నలగొట్టబడు, ఈ నలగొట్టబడి సరే నాకు ఆహారం ఇచ్చే ప్రభువా అని మనం జ్ఞాపకం చేసుకుని కన్నీటితో దాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. చాలా మంది ఆచారంగా తీసుకుంటారు, అది కుదరదు. ఈ గడియకు దేవుని స్వయంగా వచ్చి ఇంతకుముందు ప్రవచించిన ప్రవచనాన్ని మనకు గ్రహింపునిచ్చి అది ప్రభాత భోజనంగా వాక్యంగా మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఆ వాక్యాన్ని భుజించము అనే దానికి బదులుగా ఈ రొట్టె తింటున్నాం అంతే. ఆమేన్. హల్లెలూయా. ఆ వాక్యాన్ని భుజించకుండా ఈ రొట్టె తిన్న ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. రెండవది క్రొత్త నిబంధన నా రక్తం. ఒకప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు చేసిన కార్యం ఏంటి చెప్పనా? ప్రవక్త అన్నాడు, షరతులు లేని నిబంధన అన్నాడు. హల్లెలూయా. ఏంటండి గ్లోరీ. హల్లెలూయా. షరతుల నిబంధన అంటే ఏంటి? ఆదాముతో చేసిన నిబంధన ఏంటంటే, ఆదామా నా కుమారుడా, జీవవృక్ష ఫలములు తింటే నువ్వు జీవిస్తావు, ఇదిగో పక్కనే ఉన్న మంచి చెడ్డ తెలివి వృక్ష ఫలము తింటే చనిపోతావు అన్నాడు. ఆదాము జీవవృక్ష ఫలానికి బదులుగా మంచి చెడ్డ తెలివి వృక్షం ఫలాలు తిన్నాడు, చనిపోయాడు. కానీ కొత్త నిబంధన చేస్తున్నాడు. కొత్త నిబంధన మొట్టమొదటిగా అబ్రహాంతో చేశాడు. ఎవరితోను? అబ్రహమా, ఏం నా తండ్రి, నిశ్చయంగా నీ భార్య శారా కుమారుడు కంటుంది, హల్లెలూయా. నీకు సంతానం ఇస్తున్నాను, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యములు ఆస్వాదించబడును. భూలోక రాజ్యములు ఇలా చేస్తే ఆస్వాదిస్తాను, ఇలా చేస్తే శిక్షిస్తాను అంటలేదు. నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడును. అంతే. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఆశీర్వదిస్తున్నాను అన్నాడు.
కానీ దేవుడు చట్టం మేరకూడదు. పాపం చేసిన వాళ్ళకి ఆశీర్వదిస్తాడు. నువ్వు మంచిగా జీవించినప్పుడు కదా ఆశీర్వాదం రావాలా? మరి చెడ్డగా జీవిస్తే ఆశీర్వాదం వస్తుంది. నువ్వు మంచిగా జీవిస్తావో చెడ్డగా జీవిస్తావో తర్వాత సంగతి, ముందు నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. నీ నలుగు నుంచి రాజులు వస్తారు అన్నాడు. నీ సంతానము ద్వారా భూలోక రాజ్యములు ఆశీర్వదించబడును అన్నాడు. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు షరతులు లేని నిబంధన. హల్లెలూయా. షరతులు లేని నిబంధన. దాని అర్థం ఏంటంటే దేవుని కుమారులుగా ఏ వాక్యం అయితే గైకొనలేకపోయామో, ఇంతవరకు చేసిన పాపాన్ని బట్టి ఆయనే స్వయంగా వచ్చి మన శిక్షణ ఆయన భరించి మన కోసం బలి అయిపోయి ఆమేన్. ఆ పాపాన్ని తీసివేశాడు. సరే పాపం తీసివేశాడు, మళ్ళీ పాపం చేస్తాం కదా. అప్పుడేం చేశాడు? అబ్బాయి యెరూషలేము నుంచి వెళ్తే పాపం చేస్తారు. 3 సంవత్సరాలు కడిగాడు శుభ్రంగా. వెళ్ళక నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ పొందు వరకు కనిపెట్టుడి అన్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? పెంతెకోస్తు దినమున ఏ దేవుడైతే మన కోసం శరీరంగా చనిపోయాడో ఆ దేవుడే పెంతెకోస్తు దినమున శిష్యుల హృదయంలోకి వచ్చేసాడు. హల్లెలూయా. Praise the Lord. అందుకే కొత్త నిబంధనలో రాయబడి ఉంది. మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు దేవుడు మోషే కాలంలో రాతి పలక మీద చేత్తో రాశాడు, అదే ధర్మశాస్త్రం. కానీ మానవుడు దాన్ని పగలగొట్టాడు. ప్రవక్త బ్రహ్మ గారు ఏమన్నారంటే, ద మ్యాన్ కెనాట్ హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మానవుడు దేవుని వాక్యాన్ని పట్టుకోజాలడు, అంటే పాటించలేడు. మోషే పగలగొట్టలేదా? దేవుడు, అదే దేవుడు సీనాయి కొండ మీద రాత్రి పలక మీద రాసిన దేవుడే అదే వేలుతో శరీరం దంచి భూమి మీదకి వచ్చి నేల మీద రాశాడు. ఉంగు రాష్ట్రం అనుకుంటున్నా తప్ప ఏం రాస్తున్నా తెలియట్లేదు. సరే ఏమి రాస్తున్నాడు అంటే, ఒక ప్రక్క వారి పాపాలు దాంట్లో కనపడుతున్నాయి. ఇంకొక ప్రక్క ఏమిటంటే, దేవుని కుమారుడు నీతిగా ఎలా జీవించాలో ఆయన జీవించి చూపించాడు. హల్లెలూయా. ఆమేన్. ఏం చేశాడండి? జీవించి అది ఆమేన్. నేల మీద వ్రాయటం అనగా కేవలం ధర్మశాస్త్రం చేతికిచ్చి ఇలా పాటించండి అని చెప్పడం సులువే. అలా కాదు, ఆ పాటించమని చెప్పిన దేవుడే హల్లెలూయా. వచ్చి పాటించి హల్లెలూయా. నడిచి చూపించాడు. ఆమేన్. Glory. హల్లెలూయా. ఆమేన్. ఏందా? హల్లెలూయా. నడిచి పాటించి ఇదిగో ఇలా. అందుకని బైబిల్లో నేను ధర్మశాస్త్రం కొట్టువేయడానికి రాలేదు, హల్లెలూయా. నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను. ఆమేన్. మన కళ్ళ ముందు ఆయన నెరవేర్చాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు చూపించగలడు? హల్లెలూయా. సవాల్ చేసాడు, చెప్పగలరా? నో, చెప్పలేరండి. కాబట్టి మానవుడు ఏం చేశాడు? ఆ వ్రాతను చెరిపేశాడు, తొక్కే. యేసుప్రభు జీవించిన నీతి ప్రవర్తనను ఒక్కడు జ్ఞాపకం చేసుకోలేదు. అందరికీ చూపించాడు. ప్రపంచం తెలిసి ఎంత నీతిగా ఉన్నాడు. తొక్కుకు తిరుగుతున్నారు. ఈ రోజుకి ఇంకా తొక్కుకు తిరుగుతున్నారు క్రీస్తు రక్తాన్ని. ఎవడైతే ప్రభు యేసుక్రీస్తు బాప్తిసం పొందలేదో అందరూ కూడా క్రీస్తు రక్తాన్ని కాళ్ళతో మట్టుతున్నారని ప్రవర్తన. చిన్న విషయం కాదు. నేను ఎప్పుడు యేసు రక్తం దక్కలేదండి అంటావు. ఆయన రక్తం భూమి మీద పడుతుంది సుమా. రక్షణ పొందకపోతే నువ్వు ఆయన రక్తాన్ని తొక్కుకు తిరుగుతున్నావు, చాలా ప్రమాదం. చెప్పాను, అర్థమైందా? ఈసారి 3వసారి ఏమన్నాడు తెలుసా? అక్కడ రాస్తేనేమో పగలగొట్టారు, ఇక్కడ రాస్తేనేమో తొక్కేశారు. ఇప్పుడు ఏమన్నా తెలుసా? మీ మెత్తని హృదయం పలక మీద రాయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మెత్తని హృదయం అనే అది ఎవరికి కనబడదు. ఆమేన్. బయట రాస్తే కనబడుతుంది, చెరిపేస్తాం, సినిమాలు తీసేస్తాం. ఇక లోపల రాసింది ఎవరు కనబడుతుంది అండి? హల్లెలూయా. ఆమేన్. ప్రవర్తన భక్తి అనేది వ్యక్తిగతం అన్నాడు. హల్లెలూయా. నేను ఎంత భక్తి చేస్తున్నానో మీకు కనబడదు. yes sir. కాబట్టి వ్రాయటం అంటే చాలా మంది తెలియక గొరిపిల దేవేంద్ర దేవుడు ఇప్పుడే పేర్లు రాస్తున్నాడు.
మెత్తని పలక మీద రాయటం అంటే దేవుడు పెన్తో రాస్తున్నాడు అనుకుంటున్నారండి. ఈ పెన్నును నా చేతి ఎలా పట్టుకున్నానో, ఇది ఎలా రాస్తున్నానో, అందులో ఇంకు పోసి మరి రాస్తాను. అలాగనే యేసు ప్రభు తన శిష్యులు చేతితో పట్టుకున్నాడు. హల్లెలూయా. పెంతెకొస్తే మన శిరాతో పెన్ను నింపినట్లు పరిశుద్ధాత్మతో నింపాడు. హల్లెలూయా. ఆమేన్. ఈసారి రాయటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అంటే దేవుడే వారిలో ఉండి హల్లెలూయా. జీవించుచున్నాడు. హల్లెలూయా. Praise the Lord. జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. అది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఏ వాక్యం అయితే దేవుని పిల్లగా మనం నెరవేర్చలేకపోయామో, ఏ వాక్యం అయితే పగలు కొట్టేమో, ఏ వాక్యాన్ని ఏ రక్తం తొక్కుకు తిరిగేమో, ఆయన మనలోనికి వచ్చి హల్లెలూయా. రక్తాన్ని తొక్కకుండా రక్తాన్ని కలిగి జీవించేలాగా, హల్లెలూయా. వాక్యాన్ని పగలగొట్టకుండా వాక్యం కలిగి జీవించేలాగా ఆయన మనలోనికి వచ్చి మనల్ని జీవింపజేసి వాక్యాన్ని మందర నెరవేర్చాడు. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. అదే క్రొత్త నిబంధన. ఆమేన్. గ్లోరీ. అంతేగాని గ్లోరీ. నేను మాయ మాటలు చెప్పినట్టు నేను ఆశీర్వదించేస్తున్నాను అంటే ఉత్తినే వచ్చేలేదు. అది ఆయన మనలోనికి వచ్చి ఆమేన్. వాక్యం నెరవేర్చి హల్లెలూయా. వాక్య ప్రకారంగా జీవింపజేసి అప్పుడు ఆశీర్వదించాడు, ఆమేన్. అప్పుడు ఎత్తబాటు. హల్లెలూయా. కాబట్టి నీతిగా జీవించడం తప్పదు. ఆమేన్. అది నీ శక్తి వల్ల అవదు, దేవుని శక్తి వల్ల అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుడు కనికరం గలడు కదండి, ప్రేమ గలడు కదండి. నా హృదయం దేవుడు తెలియదండి, మా ఆయన వెనకలాగేస్తున్నాడు, మా ఆవిడ ముందు లాగేస్తుందండి, మేము చేయలేకపోతున్నామండి, ఆ టైం వచ్చి ఎత్తపడతానండి. అది కుదరదు. దేవుడు రాజపడ్డాడు. Amen. యేసు ప్రభు జగత్తు పునాది వేయబడకుంటే ఏర్పాటు చేయబడ్డాడు. Yes. ఆయన ఎలుకలు ఉన్న రుజువు ఏంటంటే సిలువలో వేలాడుచూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే నువ్వు ఎలుకలో ఉన్నట్లయితే వాక్యంలో వేలాడుతావు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. జీవితాన్ని నెరవేరుస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అనుక్షణం కూడా దేవుడు నెరవేరుస్తాడు. గ్లోరీ. ప్రియమైన దేవుని సంగమా ఆలోచించండి. కాబట్టి ఇక్కడ రొట్టె అనగా వాక్యం. ఆమేన్. అది గడికి ప్రభు ద్వారా విరిచి హల్లెలూయా. గ్రహించిన వాక్యం. ఆమేన్. హల్లెలూయా. ద్రాక్షరసం అనగా ఆయన రక్తం, కొత్త నిబంధన. అంటే నేనే నాకు నేనుగా నీ పాపాలు పరిహరిస్తూ ఉన్నాను, నేనే నా స్వభావం నా ప్రాణము నీకు ఇస్తున్నాను, హల్లెలూయా. నీలో ఉండి ఆ వాక్యాన్ని నెరవేర్చి నేను పరిపూర్ణ చేసి నేను తీసుకుంటున్నాను ఆమేన్. అని చెప్పి అర్థం అన్నమాట. ఈ గ్రహింపు వచ్చినప్పుడు ఆ బలదారికల్లా వణుకు వస్తుంది. అయ్యో ప్రభు, నా కోసం ఇంత త్యాగం చేసావా, నా కోసం ప్రభు ఇంత గొప్ప నాలో గురించి నెరవేరుస్తున్నావా, ఎంత గొప్ప దేవుడవు ఆయన అని చెప్పేసి మనకి ఆ కృతజ్ఞత కలిగి ఎంతో చక్కగా జీవిస్తాం అన్నమాట. అందుకు ప్రవక్త ఏమన్నారంటే, నీ నిజాయితీ జీవితాన్ని ప్రదర్శించడమే ఈ ప్రభుత్వ భోజనం అన్నారు. హల్లెలూయా. ఆమేన్. ఆవిడ క్రీస్తు నమ్మావు, ఆవిడగా వాక్యాన్ని భుజిస్తున్నావు, ఆవిడ క్రీస్తు స్వభావాన్ని కలిగి నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి ఇది ప్రజలు చేయడానికి అక్షరార్థంగా హృదయంలో ఉన్న నమ్మకానికి బాప్తిసం అన్నాడు. క్రీస్తు సహవాసం చేస్తున్నందుకు ఈ రొట్టె అన్నాడు. కాబట్టి ప్రజలు తెలుసుకోవడం కోసమే ఈ ఆచారం కానీ ఈ క్రమాలు కానీ, అసలు రొట్టె వాక్యమే. హల్లెలూయా. ఆమేన్. అందుకని ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ బిందులో బాప్తిసం పొందిన వారి రొట్టె తినగా అర్హత కాదు, చిలకల బాప్తిసం పొందిన వారి ఈ రొట్టె తినగా అర్హులు కాదు. తిన్న ప్రయోజనం లేదు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన అపుస్తక 2:30 ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడే ఈ రొట్టె ద్రాక్షను తీసుకోవడానికి యోగ్యులు. హల్లెలూయా. ఆమేన్. బైబిల్లో యెషయా 28వ అధ్యాయంలో వారు బలలనియు వాంతుతోనూ కల్మషంతోనూ ఉన్నవారు. వాంతి అంటే కుక్క తినేసి మళ్ళీ వాంతి చేసుకుంటుంది. నేను చేయను ప్రభా అంటాడు, ఆత్మ అదే చేస్తుంటాడు. అది వాంతి. కల్మషం అంటే రోత, ఇంగ్లీష్లో ఫిల్తీ అన్నది అనగా రోత. వారి బలలో వాంతితోనూ వారి బలలో రోత. రోత అంటే ఏమిటి? దుర్వాసన. అంటే వారి జీవితాలు అంత ఘోరంగా ఉన్నాయి అన్నమాట. దుర్చాడు
దొంగలు, కఠినమైన హృదయం, భార్యను హింసించడం, భర్తను హింసించడం, విడాకులు తీసుకోవడం, రకరకాల అంత రోత, దుర్వాసన దేవుడికి. అయినా అది ప్రభాతం అని చెప్పి నమ్మి తీసుకుంటున్నారు. వారి బాధ, మరియమ్మను ఆరాధన, గుడి తీసుకోవటం, ఇంకా రకరకాల ఇదంతా దేవుడి దృష్టికి ఒక రోత లాంటి బాధ, రోత లాంటి జీవితం అన్నమాట. అందుకే తెల్లని బట్టలు వేసుకున్నాం, మేసాగతులు చేసుకున్నాం, పాస్ గారు చెప్పులు లేకపోయినా రోతే అన్నారు. డినామినేషన్లో బాప్టిజం తీసుకున్నా చల్లదు, డినామినేషన్ పాస్ గారితో పెళ్లి చేసుకుని కూడా చల్లదని చెప్పి ప్రభుత్వం కోర్సు మీద చూపించగలను. డినామినేషన్ పెళ్లి చల్లదండి. ఒక ఆయన వచ్చి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానని అన్నాడు, అది చల్లదని ప్రభుత్వం. అది లోకానికి, దేవుని దృష్టిలో చల్లదని. You are guilty in the sight of God. నువ్వు దేవుని దృష్టిలో అపరాధి. నీ తల్లిదండ్రులు క్రీస్తులో పెంచాలి. ఒక క్రైస్తవ అమ్మాయిని ఒక పాస్టర్ పెళ్లి చేసుకోవాలి, అది కరెక్ట్ వెడ్డింగ్. అప్పుడు నువ్వు పరలోకంలో ఉంటావు. ఇవన్నీ వ్యభిచారం ఉంది. ఇవాళ ప్రజలకు ఏం తెలుసు, వాళ్ళు ఇష్టసారం జీవిస్తున్నారు. అందుకే మన పిల్లల్ని బయటంగా పెంచుకుని వాక్యానుసారంగా పెళ్లి చేసుకుని వాక్యానుసారంగా ఉండాలి. ప్రవక్త కుమారుడు బిలి, ఆ అమ్మాయి స్కూల్ పిల్ల చదువుకుంటుంది. ఇతని వయసు చిన్నదే. అప్పటికప్పుడు ఇద్దరు ఇష్టపడిపోయారు, లవ్ అన్నారు. మీరు మెసేజ్ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని వచ్చాడు. ప్రవక్త అన్నాడు, గోడ కేసి కొట్టుకోవాలి, ఇది పట్టలేదు. వెళ్ళిపోయాడు. సాయంకాలం మరి విడాకులు తీసుకున్నాం. అమెరికాలో అంతే, ఉదయం రిజిస్ట్రేషన్ చేస్తారు, సాయంత్రం ఇచ్చేస్తారు. కాదు, డబ్బులు కావాలి, ఫీజు అంటే. ఆ చట్టాలు అలా ఉన్నాయి. విడాకులు ఏమో తెలిసిన ఢిల్లీ నా పెద్ద కుమారు సావంతాసలు చేయాలి, కానీ ఈ పొరపాటు చేసావు కనుక నువ్వెన్నడూ పాస్టర్గా నాకు వీల్లేదు. క్రీస్తుకి నా సేవకి సాక్షిగా ఉంటావు తప్ప నువ్వెన్నడూ బలిపెట్టడానికి నువ్వు యాజకత్వం చేయొద్దు. నువ్వు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద పాస్టర్ అన్న. ఆ కారణాన్ని బట్టి జోష్ అబ్రహాంకి పాస్టర్ గారు అయ్యారు. వెళ్ళిపోయి ఇప్పుడు సాక్షిగా ఉన్నాడు తప్ప తెలియని యవ్వన కాలంలో, తెలియని సమయంలో ఆకక్రోలు చేసే పనులు, ఉదయం చేసి పెళ్లి చేసుకున్నాడు, సాయంత్రం విడాకులు తీసుకున్నాడు. చివరికి మళ్ళీ ఆ అమ్మాయితోనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. కానీ మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న సాయంత్రం విడాకులు తీసుకున్నారు. అది తప్పు వచ్చింది. ప్రస్తుతం ఆ అమ్మాయితో ఉన్నాను ప్రాప్త చెప్పాడు. ఏ అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయితోనే ఉన్నాడు. అయినా నువ్వు బలిపెట్టి బాధ చేయొద్దు. నువ్వు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ద పాస్టర్. మనం కాబట్టి అసలు జీవిస్తాం, ప్రాపర్గా జీవించలేరు. కాబట్టి మన జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి. తన కుమారుడు కనుక సేవ చేపిస్తే 10 సార్లు పెళ్లి చేసిన తీసుకుని కూడా సేవ చేస్తాడు, ప్రార్థన చేయలేదు అంటే ఎదుటి వారు పాడైపోతాడు నా సాక్ష్యం ద్వారా. నో, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద జాబ్. ప్రియమైన దేవుని సన్నిధిలో ఇతరులకు మనం మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. ఎదుటి వారు జాగ్రత్త పడి మేలుపడి బూతులు దొరుకుతారు, ఇంట్లో బాధపడడం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ప్రభుత్వం బోధిస్తూ పరిశుద్ధులు పాదాలు కలుగుతున్నాం. ఇక్కడేమో పాదాలు చేస్తాం, అక్కడేమో తిరిగితే బాధ చేస్తాం. ఏమైంది? గొడవ వచ్చినప్పుడు ప్రభు జ్ఞాపకం, గొడవ వచ్చినప్పుడు ప్రభాతుల వల్ల గుర్తు రాదు. కోపం వచ్చి కచ్చబిగి ఇష్టాసారంగా చేస్తాం. పురుషులు అంతే, మన స్త్రీలు అంతే. కానీ తగ్గాలి. ప్రజలు రక్షణ పొందాలంటే తగ్గాలి. ప్రభు మహింపరచంటే మనం తగ్గాలి. ఆ జీవితంలో చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఒక అతని దగ్గర అది డబ్బులు అవసరం ఉండి విశాఖపట్నం నుంచి అమెరికాకి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు, టికెట్ తీయాలి. అందుకోసం మా దగ్గర ఒక ఆయన రెడ్డి గారని పాస్టర్ గారు ఎప్పుడు మీరు డబ్బులు అన్నారు తీసుకోండి అన్నాడు. తను తీసుకోకూడదు అంటే ఎంత కట్టాలని అంటే నెలకి 10,000 కట్టాలండి, 12 మాసాలు.
మీకు 2 రూపాయలు వడ్డీ పడుతుంది, మీరు తీర్చేసుకోవచ్చు అన్నాడు. ఎప్పుడు తీసుకున్నదే మొదటిసారి. సరే అమ్మ టికెట్ తీసుకున్నాను చెప్పి తీసుకున్నాను. ఎప్పుడు నమ్మకంగా కడుతున్నాను. ఒకరోజు డబ్బులు 50,000 రెడ్డి గారు అన్నాను, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి కొంతకాలం మళ్ళీ ఫోన్ చేశాడు. ఏంటంటే అత్తనాలు ఫోన్ చేస్తారు, ఈ ఎగ్గొట్టే చేయలేదా, మేము కడతాం కదా ఆగానే మరి అన్నాను. మాస్టర్ గారు మీరు అప్పు తీసుకున్నారు తగ్గాలని మీరు అన్నాడు. ఏమన్నాడు? మీరు అప్పు తీసుకున్నారు తగ్గాలి, మీరు మాట్లాడండి. ఓ నిజమే మరి. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చేవాడు దోషుడు అని బైబిల్లో ఉంది. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చేవాడికి అది గుర్తొచ్చింది. నిజమే కదా మరి. అప్పు తీసుకుని కట్టలేదు, అడుగుతాడు, ఫోన్ చేస్తాడు, నమ్మకంగా చెప్పుకోవాలి. నేను అప్పాలు ఫోన్ చేస్తున్నామంటే చేస్తాడు. మీరు తగ్గాలండి అన్నాడు. పైగా బాబు రేపు సోమవారం వచ్చే డబ్బులు ఇచ్చేస్తుంది, మొత్తం కూడా ఇచ్చేస్తాను పట్టు ఎందుకు వచ్చింది బాబా నీతో నాకు. నువ్వు అర్థం ఫోన్ చేస్తే నేను ఏ మీటింగ్లో మన కోసం ఏం తిరుగుతుంది చూసారా. డబ్బులు వచ్చాడు, ఇక బాబు దండం పెట్టి డబ్బులు వచ్చి ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాను చెప్పండి నేను వస్తూ. కాబట్టి మనం తగ్గాలి. ఒక అన్యుడు అన్నాడు నువ్వు తగ్గాలి అన్నాడు. మరి ఏం చేస్తాం తగ్గకపోతే? పౌరుషాలు 14 మంది పంచి దేవుని కోసం. రైట్, ఒక్కొక్కసారి ఒక్కొక్క మనం చెప్పుకోవచ్చు. ఈ చివరిలో అన్నాడు ఆయన, మరలా వచ్చినప్పుడు మిగిలిన సంగతి క్రమపడుతున్నా అన్నాడు. మరలా వచ్చినప్పుడు మిగిలిన సంగతులు పౌలు గారి ద్వారా సంఘం క్రమంలోకి వచ్చింది. అంతకుముందు అపోస్తులు ఇంటింట రొట్టె విరిచారు. ఎప్పుడైతే పౌలు గారు మొదటి సంఘానికి ప్రవక్త అపోస్తులు ఎన్నుకున్నాడో ఆదివారం రొట్టె విరవాలని, అది పునరుద్ధరణ దినమని, మరి సంఘంగా కూడుకోవాలని ఒక క్రమాన్ని పౌలు గారు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రోజున ప్రభరాత్రి భోజనం అన్నా బాప్తిస్మం అన్నా ఏదైనా కానీ పౌలు గారు ఏదైతే ప్రారంభించాడో ప్రతి పరలోక విశ్వాసం అదే చేయాలి. పౌలు గారికి మించి మరి ఏదైనా చేశాడా? అది దురాత్మ తప్ప పరిశుద్ధాత్మ కాదు. గారు అన్నాడు, పౌలు గారు తీర్పులోకి వెళ్తాడా? వెళ్ళడండి. ఎందుకంటే దేవుని ద్వారా ఎన్నుకోబడిన అపోస్తులు, బైబిల్ సాక్షి. అయితే నేను వెళ్ళన్నాడు. మీరు ఎందుకు వెళ్ళన్నాడు? ఆయన ఏది బోధించాడో ఎలా చేయడం అది నేను చేశాను. వినహంగా సేమ్ అదే పాటు చేశాడు. పౌలు గారు వెళ్ళరు, వినహంగా వెళ్ళరు. ఈ సంస్థలు అన్ని తీర్పులోకి వెళ్తారు. ఎందుకంటే ప్రభు చెప్పింది చెప్పకుండా వాళ్ళు సొంతం చేశాడు. అందుకే అది రాత, అది వాంతు అన్నాడు. చక్కగా 3 విషయాలు. ఇప్పుడు పౌలు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయని చెప్పాను. ఎందుకండి ప్రభాత భోజనం నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆకాశానికి భూమికి మధ్యలో వెళ్ళడం మన కోసం చనిపోయాడు. నీతి కొరకు నలగొట్టబడ్డాడు. మన స్థానం ఆయన తీసుకున్నాడు. మనం మోయాల్సిన సిలువ ఆయన మోసాడు. మనం తీర్పు తెచ్చబడ్డాడు, ఆయన తీర్పు తెచ్చబడ్డాడు. మనం కొట్టాలతో కొట్టబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు. ముండకిరీటం మనకు పెట్టాలి, ఆయనకి పెట్టబడింది. మనం చనిపోవాలి, ఆయన చనిపోయాడు. ఆయన మరణం ద్వారా మనం విడుదల పొందాం. అందుకు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నేను మీ నిమిత్తం, మీ పాపం నిమిత్తం సిలువ పట్టి ఏ తప్పు చేయలేదు. ఎందుకు జ్ఞాపకం చేయమనంటే మళ్ళీ పాపం చేస్తే ఇంకా నన్ను సిలువ వేస్తున్నారు. ఆయన సజీవుడు, తిరిగి లేచి ఉన్నాడు. నీలో విశ్రాంతి తీసుకోవాలి, నేను చక్కగా నడిపించాలి. కానీ మనం చేసే పొరపాట్ల వలన ఆయన హృదయం ప్రతిరోజు సిలువేయబడుతుంది. బూతులు ఆడినప్పుడు ఆయన నలుగుపోతున్నాడు, నువ్వు జగడం ఆడినప్పుడు నలుగుపోతున్నాడు, వ్యభిచారం చేసి నలుగుపోతున్నాడు. సాతాను వచ్చి నీ కుమారుడు అంటున్నావు కదా, నీ కుమార్తె అన్న చూడు అక్కడ డాక్టర్ ఎలాగున్నారు చూడు, ఎటువంటి పనులు చేస్తాను, ఇంత నీచమైన పనులు అంటే దేవుడు తల మూసుకునేలా ఉంటుండే. సాతాను తలదించుకోవాల్సి వచ్చింది. నాతాను వచ్చాడు దావీదు దగ్గర, ఒక చిన్న స్టోరీ చెప్పాడు. ఎవడాను ఎక్కడాను అని కేకలేస్తున్నారు దావీదు. ఆ స్టోరీ మనకు తెలుసు కదా. అప్పుడు నువ్వే అన్నాడు,
ఊరియా భార్యను రహస్యంగా రప్పించి పాపం చేసి పాపం కప్పుపట్టడానికి తన భర్త ఊరియాను చంపించి పాపం దాచిపెట్టు దేవుడు చూడనుకున్నావా? అపవాది దేవుని దూషించుటకు నువ్వు కాపుడు అయ్యవు అన్నాడు. అక్కడ రాబడిన మాట, అపవాది దేవుని ముఖం మీద అపవాది వెళ్ళి దేవుని దూషించక నువ్వు కారుకుడు అయ్యవు. నువ్వు చేసిన కార్యం బట్టి దేవుడు దూషించబడ్డ అపవాది తండ్రి దగ్గరికి వెళ్ళి ఎదురు నిలబడమే. మహారాజు దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా నిలబడగలమా? కానీ మహారాజు కొడుకు తప్పు చేస్తే మహారాజు తల దించుకొచ్చి వచ్చింది. అలాగే మన తండ్రి మహారాజు అయి ఉన్నాడు, మహాపరిశుద్ధుడు అయి ఉన్నాడు. మనకు అరుగు కలువలసిన తల అవమానం వేయబడ్డాడు. కాబట్టి మళ్ళీ ఆ పని చేయొద్దు అన్నాడు. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోండి. ముగించే ముందు చక్కని మాట నవరాత్రి భోజనం అంటే ఏంటో విన్నాం, రుట్ అంటే ఏంటో, ద్రాక్షరసం అంటే ఏంటో, జ్ఞాపకం చేసుకుంటే ఏంటో, క్రమపరచడం అంటే ఏంటో మనం విన్నాం. ఆ వాక్యం అంతా అర్థమైంది. నవరాత్రి భోజనం ఉపయోగం ఏంటంటే 3 ఉపయోగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా నా శరీరం తిని రక్తం త్రొగబడి నిత్య జీవానికి కలిగి ఉంటాడు, మొదటిది. రెండోది వారు నా యందు నేను వారి యందు నిలిచి ఉందము, ఎప్పుడు మనలో ఉంటాడు. మూడోది అంచెదిన లేపేదను అన్నాడు. చూసారా, నువ్వు 3 కార్యాలు చేసావు, ఆయన 3 కార్యాలు చేస్తున్నావు. నమ్మి బాప్తిజం పొందావు, 1. రెండోది సహవాసం చేస్తున్నాం, 2. మూడోది పరిశుద్ధుల పాదాలు కడుగుతున్నాం. ఈ 3 కార్యాలు నువ్వు చేస్తే మరొక 3 కార్యాలు. ఇప్పుడు ఎత్తబడుతున్నాము, ఉపయోగం తెలిసినాయి. పాత నిబంధనలోకి వెళ్ళి ప్రభురాత్రి భోజనం వల్ల వచ్చే ఉపయోగం ఏంటో, క్రీస్తుని కలిగి ఉండటం వల్ల ఉపయోగం ఏంటో తేటగా చూస్తే దావీదు జీవితం నుంచి చూడొచ్చు. దావీదు గొలియాతుని చెప్పాడు, ఇశ్రాయేలుకి రక్షణ ఇచ్చాడు, రాజుకి రక్షణ ఇచ్చాడు. జీతాలు తీసుకుని పుల్లుగా తిని తల్ఫీదు పొందిన వారు పనికిరాలేదు. రాజుగారు కూడా యుద్ధం చేయలేకపోయాడు. ప్రజలంతా ఎన్నుకున్నారు, పన్ను కడుతున్నారు. ప్రజలు రక్షించడానికి సైన్యం పనిచేయలేదు. జీతాలు తిని, మాంసాలు తిని, చేపలు తిని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజు పన్ను కడుతున్నారు, సింహాసనం కూర్చున్న అతను పనిచేయలేదు. డబ్బు అంతా వృధా అయిపోయింది. రాజుగారు సున్నే, సైన్యం కూడా సున్నే. కానీ వీళ్ళు 1 రూపాయి కూడా కట్టకుండా మధ్యలో సహోదరుడు వచ్చాడు, అతనే దావీదు. ఏంటబ్బాయి గొడవ, ఏంటి మాటలు, ఏంటి యుద్ధం ఏంటన్నాడు. ఆ గులేంద్ర బాబు సవాల్ చేస్తున్నాడు. సున్నితని పిలిస్తీడా మనకు జీవంగా దేవుని సందు సవాల్ చేయటమా? అక్కడ సొంతం చిదబోతున్నాడు. ఏంటో నీ మాటలు జాంలేవు, ఇదేం మాట్లాడవు అంటే నా సాక్షిని తెలియదు, నన్ను రైలో తీసుకెళ్ళండి, నన్ను అమ్మాలి అంటున్నాడు. నూరు మీరా అనే వచ్చి నీ చాలా వెళ్దా అనుభా అన్నాడు. నేనేమన్నాను, గొలియాతి అంతా అన్నాను, అంతే కదా, వాడంతా మరి ఇంటి పోతాం తర్వాత డాడీ చెప్పమంటావా అంటున్నాడు. అలా జారిపోయి ఇక నన్ను తీసుకెళ్ళినప్పుడు రాజు నాకు సంగతి చెప్తాను, ఏది కేకలు వేస్తున్నాడు అన్నాడు. నువ్వు ఎంత చూస్తేలో నీ ఏంటంటే నా సాక్షిని వెళ్దలే, ముందు రాయిగా తీసుకెళ్ళు. వాడు ఏమి ఎవరై గురి దగ్గర ఇద్దరికి వెళ్తాడంటే ఇందాక నుంచి మనం చంపేస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళానంటే ఎవరు బాబు? నేను బెత్లెహేమీయుడు ఎస్సీ గారు అన్నాను. ఎందుకు వచ్చావు? మా నాన్నగారు మా అన్నయ్యకి కొంచెం రొట్టెలు తీసుకెళ్ళమన్నారంటే మీకు కూడా కాంతి ఇచ్చారండి. ఎందుకు అంటే లంచం యుద్ధంలో ముందు పెట్టుకున్నాను, పిల్లల్ని బాబు కొంచెం జాగ్రత్తగా చూడు రాజుగారు అని చెప్పడం అనమాట. ఏంటి సార్ నన్ను పంపాను సార్, సున్నత లేని పిలిస్తీడు, జీవముల దేవుని సైన్యాన్ని, సున్నత గల దేవుని బిడ్డలే. సున్నతి అంటే నిబంధన, సున్నతి అంటే చర్మం కత్తిరించుట, సున్నతి అనగా పరిశుద్ధాత్మ కలిగి ఉండుట. సున్నతి అంటే ఎవరు తెలియదు. సున్నతి అనగా మొట్టమొదటి చర్మం కత్తిరించు. లోకం నుంచి, పాపం నుంచి, రాజకీయం నుంచి, మతం నుంచి కత్తిరించబడ్డావు. నిబంధన సున్నతి అనగా దేవుడు నీతో నిబంధన చేశాడు, నువ్వు దేవుడితో నిబంధన చేసావు. నిబంధన జనుడివి. ఈ భూలోకంలో ఎవరు కాదు కానీ భూమిని ఆకాశం సృష్టికర్త నీతో నీ చుట్టూ ఉన్నాడు.
నిబంధన జనుడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు. అందుకని సున్నతులని పిలుస్తాడు. నిబంధన లేనివాడు, సర్ప సంతానం, పరిశుద్ధాత్మ లేనివాడు, పాపములు జీవించేవాడు, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడితో సవాల్ చేయటమా, నన్ను పంపండి సార్ అంటాడు. సార్ మీకు బాబు వెళ్తావా? నేను వెళ్తాను సార్ అన్నాడు. అంటే రాజుగారు బూట్లు, రాజుగారి రంపకాంశాలు, రాజుగారి ఈటే, రాజుగారి కిరీటం అన్ని తొలగించే సార్ నాకు అలుగు పట్టలేదు అన్నాడు. నువ్వెన్ని ట్రైనింగ్లు పొందినా అది పనిచేయదు, రక్షణకు పనిచేయదు. ఎలాగెళ్తా పో అతను చూస్తే 9 అడుగులు జాండు, రెండోది నేతగా తొందర ఈటే, అజానుభావుడు, అలా పురుషులను నేల బిగించేస్తాడు. నిన్ను బాలుడు ఎలా యుద్ధం చేస్తావా? ఇవన్నీ తీసేయండి సార్, నేను ఎలా చేస్తాను నేను చేసుకుంటాను కదా, మీకు ఎందుకు కావాలా? సార్ నా తండ్రి మందరం మేపుతుండగా ఎలుగుబంటి వచ్చింది సార్. గొర్రె పిల్లలు ముట్టుకోకుండా గేజంలో ఇరిసేసి తీసేసింది తెలుసా? ఎలుగుబంటే. ఇంకొకసారి సింహం వచ్చింది, పన్ను కూడా ఉచ్చుకోకుండా సింహం పైకి కింద పట్టు లాగేసి పన్ను గుచ్చుకుని గొర్రె పిల్లలు బయట తీశాను సార్. హోదేవి నాకు తోడుగా ఉన్నాడు. ఆ ఎలుగుబంటి ప్రాణం నుండి కాపాడిన దేవుడు, సింహం యొక్క పంజాల నుంచి కాపాడిన దేవుడు ఈ క్రీస్తుడే సార్. తీసేయండి. అడుగు పట్టలేదు, పిల్లలకు అలవట్లేదు. సరే మొత్తం ఇనపట్టు పిల్లలు అన్ని తీసారండి. ఇలా గెల్లం చెప్తాను, దాని పేరే పేరు వసులుతాడు అంటావా? వసులుతాడు. అందులో తోలు ముక్క ఉంటుంది. ఈ కోసకి మధ్యలో చిన్న తోలు ముక్క ఉంటుందండి. అదేమో నక్కలో ఊపుకున్నాడు. గుళ్ళు కాసుకుని కర్ర ఉన్నది. బట్టలు దొక్కుని కర్ర వెళ్ళిపోతున్నాడు. రాజు వస్తున్నారు, నిలబడి ఈ చెప్తున్నాడు, ఎవడో నువ్వు అన్నాడు. నిజంగా దేవుని సాగు కాసుకోవాలి, ఇవే కొత్త అంటే నీ కుక్కనేట్రా మీద కరెంట్ కొత్తలో ఇంత కులబొక్కేసుకుని నువ్వు కుక్కవే చూస్తే ఇంతలో జాలి పడుతుంటా, మరి నన్ను కుక్క అంటావా అంటే నువ్వు కుక్కవే అన్నాడు. నిన్ను ఏం చేస్తానో చూడన్నాడు. చూసారా ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగా ఎడ్లు దిగాడండి. ఎప్పటి నుంచో నీరు మహా జీవజలం ప్రవహిస్తూ ఉంది. ఆ జీవజలానికి రాళ్ళు పోయిబడి నున్నగా అయిపోయాను రాళ్ళు. ఎప్పటి నుంచి పోతుందో నీరు, ఏట్లో నీళ్లు. 5 రాళ్ళు తీసుకున్నాడు. ఏంటండి అన్నాడు. 5 అనగా జీసస్, యేసు. అది చిక్కన వేసుకున్నాడు. అందులోంచి ఒక రాయి తీసాడు, ఈ తోలులో పెట్టాడు. ఏంటంటే మరి ఇలా తిప్పే వచ్చిన దానికి మధ్యలో తోలు ముక్క ఉంటుంది కదా, ఆ తోలు ముక్కలో పెట్టాడు రాయి. గిర్రని తిప్పుకుంటే వెళ్తున్నాడు. చేయాలి రాయి ఏం చేస్తాను, ఎల్లు చంపేసి కాదు చేస్తాడు. జాలిపడి వెళ్తే కోత ఎక్కువైపోతున్నాడు. రా అని ఇక్కడ ఆడుతున్నాడు. గిర్రని చెప్పేసి టకామ వదిలేసాడు. దేవుడు తన హస్తంతో రాయిని పట్టుకున్నాడు. దావీదును అభిషేకించిన దేవుడు, దావీదులో ఉన్న దేవుడు, దావీదును పుట్టించిన దేవుడు. అది ఇప్పుడు నీ కూడానే ఉంటాడు. పట్టుకున్నాడు రాయిని. ఈ వత్తాదికి మొత్తం అంతా తొడుగులే, ఎక్కడ ఖాళీ లేదు. ఈ మసలు మీద మాత్రం రౌండ్గా ఇంటి గ్యాప్ ఉన్నది. ఇక్కడ ఆ రాయి పట్టుని కరెక్ట్గా అక్కడే కొట్టాడు. ఎంత లోతు పోయాడు పోయిందండి. ఈ చెట్లు పోయి భూమి ఆకాశం ఆకలిపోయి ఇలా తిరిగి వస్తున్నాడు. అంత ఎత్తు మంచి డాన్ తిరిగి పరిగెట్టుకెళ్ళి వాడి మూలంలో కత్తి తీసాడు. ఒక్క ఏడుతో తలగేసి ఆ కత్తికి తల తగిలించుకుని వచ్చాడు. వాడు చెప్తే మిగతా వాళ్ళంతా ఓక. ఇజ్రాయేల్ ఎట్లుందో తెలిసిన సిద్ధపరితో పడుకున్నా ఈడుతోనే భయం. వాడు భయ చిక్కు, నువ్వు ఒక్కడు గారా ఎవరైనా మీరు ఒకడు అందరూ వస్తే వీడు చెప్తాడు. వీళ్ళు గుంపుకి వెళ్తాను చూస్తున్నారు, కానీ ఒక్కడే రమ్మన్నాడు. అబ్బోది ఏం చేస్తాను, ఒకరిని చెప్తాడు తప్ప ఒకసారి రాలేరు వాడు. మరి ఇక్కడ ఏమీ లేదు, అక్కడ
ఢిల్లీ, అక్కడ హైదరాబాద్, బా, ఎంత మాట అక్కడ ఉంది, ఇక్కడ ఏం లేదు. అలా ఒకరికి అంటే మొత్తం ఆనందం చెప్తాడు. ఆ బాడీ ఎంత స్వీట్గా ఉంటుందో, నీకు పకోడీ తెస్తాడు, టీ తెస్తాడు, కాఫీ తెస్తాడు. ఏదో పట్టలేవా పట్టేసుకుని డబ్బులు 10,000 తీసుకో, ₹1,00,000 కావాలా, అప్పుడు తలెత్తియన్నా తీసుకో. ఏమిటిది? గోధుమ ఒంటరిగా రహస్యం. మీలో భేదములు కలుగు చేయు భిన్నమైన బోధ రహస్యంగా బోధించుదురు. దేవుని చేత పిలబడిన దైవ సేవకుడైతే ధైర్యంగా ఉండి సువార్త ప్రకటిస్తాడు. ఏదో చేతులు ఇచ్చి పీటలు తిరిగినట్టు బాకి ఇచ్చిన తర్వాత పీటకు తిరిగి బాబు ఎక్కడికి బాబు అవసరం లేదు. దేవుడు పిలిస్తే ఆ వ్యక్తికి దేవుడే ప్రజలను అప్పగిస్తాడు. విశాఖపట్నంలో ఇంటికి తిరిగి కుట్రల మంది సంఘాలు చూసుకున్నాను. నేను ఒక్కడింటికి అవ్వలేదు, ఏ 50,000 జనాన్ని అనలేదు. నన్ను దేవుడు పిలిచాడు. ఏర్పాట్లు ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. ఎవడు దేవుని ఆలయంలో పాడు చేయనో వారు దేవుడు పాడు చేయను. కాబట్టి వారి పిలుపు లేదని వారి జీవితం రుజువు చేస్తుంది. నీకు పిలుపు ఉంటే దేవుని చేత పిలువబడతావు. దేవుడు ఎక్కడ పిలిచాడో అని వెళ్తావు. పరిశుద్ధాత్మ జన్మించిన ఏ వ్యక్తి కూడా ఏ సంఘానికి ఏ విశ్వాసకి హాని చేయడు. అలా రహస్య బోధలు చేయడు, అటువంటి పనికిమాల పని చేయడు. ఒంటరిగా ఎవరిని చంపడం, ధైర్యం ఉంటే వచ్చి పాస్టర్తో మాట్లాడతాడు, పబ్లిక్ గా సంఘాన్ని తెలియజేస్తాడు, ఇది సత్యం అని చెప్తాడు. రహస్య బోధ చేత దొంగలు దోచుకునేవారండి. కాబట్టి అపోది ఒంటరిగా రమ్మంటాడు. బహిరంగ వచ్చాడు, గుర్తుపెట్టిపోతుంది, ఒంటరిగా రమ్మన్నాడు. కాబట్టి ఒక్కరు లేపాడు దేవుడు. అపోది ఎప్పుడు ఒంటరిగా రమ్మన్నాడు. ఎస్, అలాగే దేవుడు బినహాము లేపాడు, పౌలు గారు లేపాడు, ఎలీయాను లేపాడు, మైకేల్ లోబెన్ లేపాడు. ప్రాణం సరే మీ యుద్ధం చేస్తాం అన్నాడు. కాలంలో ఎవరినో లేపుతాడు దేవుడు. 36 సంవత్సరాలుగా రాత్రులు పగలు ఈ రోజు వరకు సువార్త చేస్తూనే ఉన్నాను. పబ్లిక్ గా సత్యం చెప్తూనే ఉన్నాను, రహస్య బోధన చేయలేదు. కాబట్టి గొలియాతు చనిపోయాడు. అసలు విషయం ఏం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు రాజుగారికి మేలు చేశాడు లేదా? ఇప్పుడు ఆ సైన్యానికి మేలు చేశాడు లేదా? దేశాన్ని రక్షించడం లేదా? ఒక్కడు. మొదటి సమయాలు 21 మొదటి సమయాలు 21 ఎస్. ఇప్పుడు చూడండి ఎలా ఉందో పరిస్థితి. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చింది. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితేమని అతను అడుగుగా, దావీదు రాజులా ఒక పని నిర్ణయించి నేను ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనూ నేను చెప్పవద్దు అని నేను నా పని వారిని ఒకనొక చోటుకి వెళ్ళ నిర్ణయించి, నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరి ఏమి కానీ ఉండి ఎడలా అది నాకేమని యాజకుడిన అహీమెలెకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైననేమి రాజ్ఞాజ్ఞను బట్టి అది పవిత్రంగా ఎంచతగును అని యాజకునితో అనెను. అతడు యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ మరి వేరే రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు సమయమందు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికి ఇచ్చాను. దేవుని స్తోత్రం. దావీదు యాజకుడు అహీమెలెకు వద్దకు వచ్చాడు. ఎందుకంటే ఆకలేస్తుందని. ఎందుకు ఆకలేస్తుందంటే సౌలు పగబట్టాడు. సౌలుకి 1000 కొద్దిగాను, దావీదుకి 10,000 కొద్దిగాను అన్నాడు.
నా రాజ్యం తప్ప ఏం తీసుకోగలరు, ప్రజలందరూ ఓటేస్తున్నారు, భవిష్యత్తులో రాజ్యం చేస్తే నేను నా కుటుంబం ఏమైపోవాలా అని అసూయ వచ్చేసి ఎలా దావీదుని చంపేయాలి అనుకున్నాడు. శత్రువుని చంపిన దావీదుని చంపాలని, అపవాదిని, మరణాన్ని, వ్యాధిని చంపిన యేసు ప్రభువుని చంపడానికి యూదులు పాల్పడుతున్నారు. అలాగే ఈ రోజున నిజమైన వాక్యాన్ని బోధిస్తున్న పాస్టర్ని చంపడానికి వీలు బయలుదేరారు. మేలు చేసేవాడికి ఏం చేస్తున్నారు? ఎవరైతే సత్యాన్ని చెప్పి గతించి బుద్ధి చెప్పి పరలోకానికి దారి చూపిస్తున్నాడో వారి మీదే తెలియక పగబడుతున్నారు. చాలా విచిత్రం ఇది. దావీదుని చంపడానికి పగబడినాడు. ఎంత మేలు చేశాడు? రాజ్యం కావాలని కోరుకున్నాడా? లేదే. శత్రువులు చంపాడు అంతే, రాజ్యం కావాలని కోరుకోలేదు. సౌలు 3 సార్లు దొరికాడు, ఆయన విడిచిపెట్టాడు. చచ్చిన కుక్కని పిల్లల్ని తరుగుతున్నావు, నువ్వు ఏంటిది నువ్వు చేసే పని? నీ పక్కలోకి వచ్చి ఇగో నీ జుత్తు కోసుకొచ్చాను, ఏం చేస్తున్నావు, నీ పని వారు ఏం చేస్తారు, ఏ కాపులా కాపుతాను. దావీదా నాయన, నాకంటే నువ్వే నీతిమంతుడు. ఎన్ని సొల్లు కబురు, కపటంతో నిండిపోయింది సౌలు హృదయం. దావీదు నిర్దోషమైన హృదయం. చివరికి తల్లిదండ్రులు చేర్చుకుంటే తల్లిదండ్రులు చంపేస్తాడు, గ్రామస్తులు చేర్చుకుంటే గ్రామస్తులు చంపేస్తాడు, పాస్కర్ చేర్చుకుంటే పాస్కర్ చంపేస్తాడు. దావీదు ఎక్కడ ఉన్నది నాకు కబురు తీసుకురండి అంతే. కానీ భయపడిపోయి ఎవరు చెప్పట్లేదు, ఎవరు భోజనం పెడతారో ఎవరు చేర్చుకోవటం లేదు. దావీదు కన్నీరు వేస్తున్నాడు, ప్రభు నాకు భోజనం లేదు, నేను ఏం తప్పు చేసిన, రాజు అవ్వాలని కోరుకోలేదు కదా, నువ్వే కదా నన్ను పిలిచావు, ఇజ్రాయెల్ రాజు అవుతాను అభిషేకం చేయించు, నేనేమన్నా యుద్ధానికి వెళ్ళనన్నా మా నాన్నగారు పంపించాడు, వాడెవడో కూతురు వస్తుంటే జీవం గల సైన్యాన్ని దూషిస్తున్నాడు, దేవుని నామాన్ని దూషిస్తాడు, నీ కోసం యుద్ధం చేశాను, నీ పిల్లల కోసం యుద్ధం చేశాను, నాకేదో సింహాసం కావాలని గొర్రెలు కాసుకున్నాం కదా, నాకు ఆకలేస్తున్న భోజనం లేదు అని ఏడుస్తున్నాడు. ఏ దేవుడైతే ఎన్నుకున్నాడో, ఏ దేవుడైతే అభిషేకించాడో, ఏ దేవుడైతే దావీదును పంపించి గొర్రెలు చంపించాడో ఆ దేవుడు దిగి వచ్చాడు. హృదయంతో ఉండి నీతిమంతులుగా ఉండి దేవుని చిత్త ప్రకారం ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు దిగి వచ్చాడు. దావీదా నాయన, నీకు ఎవ్వరు భోజనం పెట్ట అవసరం లేదు, నా భోజనం సిద్ధంగా, అదిగో నా మందిరం, అది నా ఆహారం, వెళ్ళి పూజించు అన్నాడు. యాజకుల భోజనం, నువ్వు యాజకుడివే, నేను ఎన్నుకున్నాను. అది లేవీయుల భోజనం, నీవు లేవీయుడివే, వెళ్ళి భోంచే, ఇది రాజాజ్ఞ. తిన్నగా మందిరంలోకి వచ్చేసాడు. బాబోయ్ ఇక్కడికి వచ్చేసావా, సౌలు చంపేస్తాడు నన్ను, అమ్మ బాబోయ్ ఇలా వచ్చాడు, రాజుగారు పని చేస్తాను. ఏ రాజుగారు? దావీదు ఏ రాజు గురించి మాట్లాడుతున్నారు, అయ్యే ఏ రాజు గురించి మాట్లాడుతున్నారు. రాజుగారు పని చేస్తాడు అన్నాడు. పర్లోక రాజేమో దావీదుతో మాట్లాడాడు, సౌలు అనేమో ఈయన అనుకున్నాడు. ఇది అబద్ధం చెప్పలేదు, నేను చెప్పలేదు. చూసారండి, అది ఏం బాబు అన్నాడు. పని మెత్తాయించాడు, పని పనకం పెట్టాడు. మరి ఏమైనా ఆకలి వస్తుంది, ఏమైనా 5 చుట్లు ఉన్నాయా, 5 ఎత్తులు అడగాలి. 5 అనగా కృప, 5 అనగా యేసు, 5 అనగా విశ్వాసము, 5 అనగా కనికరం. కాబట్టి బాబు, పనివారు బట్టలు పవిత్రంగా అయితే తినొచ్చు, అది యాజకం తప్ప తినకూడదు అన్నాడు. 3 రోజుల నుంచి మా స్త్రీలు ఎడంగా ఉన్నారు, నేను పవిత్రులమే. ఒకవేళ అది అపవిత్రమైన కార్యమైనప్పటికీ రాజాజ్ఞ బట్టి పవిత్రపరచబడింది. చాలా టైం పడుతుంది, 3 గంటలు ప్రసంగం చేయాలి. ఆ పవిత్రమైన రాజాజ్ఞ బట్టి పవిత్రం అంటే ఏంటది? ఈరోజు మనం అన్యులు, ఎందుకు పనికిరాని వారు, విగ్రహారాధకులు, వ్యభిచారతరం వారు, కానీ దేవుడు ఆజ్ఞాపించాడు. అందుచేత లేవీయులు భుజించాల్సిన మనం భుజిస్తున్నాం. కారణం యేసు ప్రభువు శిలువ త్యాగం ఆ కార్యం చేశాడు. రాజాజ్ఞ పెడితే పవిత్రం అన్నాడు. ఇంకోటి తెలుసా, వెచ్చని రొట్టెలు వేసినప్పుడు ఈ చల్లని రొట్టెలు ఏం చేస్తారండి, చల్లారిపోయి తీసేస్తారండి. తీసివేయబడిన రొట్టెలు చూడండి, వెచ్చని రొట్టెలు కాదు. దావీదు తిని కడుపు నింపుకున్నాడు.
ఏదన్నా ఆయుధం ఉన్నా యుద్ధం చేయడానికి అన్నాడు. గొర్రెలను చంపావు కదా నువ్వు, అదే ఉంది అబ్బా, దాన్ని మించింది ఒకప్పుడు ఆ ఆయుధం దేవుని దగ్గర ఉన్నది. ఆ ఆయుధం ఇజ్రాయేలీది, కానీ ఫిలిష్తీయులు పట్టుకుపోయారు. ఈ బైబిల్ దేవుని పిల్లలకి అది సర్ప సంతానం పట్టుకుపోయి థియాలజీ నేర్పించుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు దానికి మించింది లేదు అన్నాడు దేవుడు. ఈ బైబిల్కి మించింది పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, తీసివేయబడిన వ్యక్తులు సన్నిధి భుజించినప్పుడు యుద్ధము చేయకుండానే సౌలు దేవుడు చంపేశాడు, దావీదు చంపలేదు. అలాగే దావీదు ద్వారా ఫిలిష్తీయులను చంపాడు, అమాలేకీయులను చంపాడు. దేవుడు తన శత్రువు అంతటి కూడా దావీదు చేతికి అప్పగించి విజయం ఇచ్చి చివరికి దావీదుని మహారాజు చేశాడు. ఇక్కడ ప్రవక్త ఏమన్నారంటే, తీసివేయబడిన ఆ రొట్టెలు భుజించిన దావీదుకే సన్నిధి రొట్టె వల్ల అంత విజయం ఇస్తే వెచ్చని రొట్టెలు భుజిస్తున్న మనకెంత శక్తి ఉన్నది. ఏమిటా వెచ్చని అంటే ఈ ఘడియ వర్తమానం, కొత్త నిబంధన, దేవుని కృప, పరిశుద్ధాత్మ బాప్తిసం ఇంకెంత విజయం ఇస్తుంది అన్నాడు. తీసివేయబడిన రొట్టె అనగా పాత నిబంధన ధర్మశాస్త్ర విధులు. ఆ రొట్టె భుజించినప్పుడు దేవుడు బలం ఇచ్చాడు, సన్నిధి రొట్టె విజయం ఇచ్చాడు. మరి వెచ్చని రొట్టె భుజిస్తే నీకెంత బలం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దీనివల్ల నీకు విజయం వస్తుంది. సాతాను ఓడిపోతాడు, రాజు అవుతావు, యాజక సమూహం, దేవుని చెప్తున్న ప్రజలు. ఇప్పుడు ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే 14వ అధ్యాయంలో ఆదికాండంలో ఈ అంశం లేదు. అబ్రహాము శత్రువులు 5 రాజులు జయించి తన తమ్ముడు లోతును తీసుకొస్తున్నప్పుడు షాలేము రాజు వచ్చి అబ్రహాంను ఆశీర్వదించి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. అబ్రహాం దశమం అంతా చెల్లించాడు. భవిష్యత్తులో లేవీలు దశమం తీసుకోవాలి. కాబట్టి అబ్రహాం కడుపులో ఉన్న లేవి అబ్రహాం నుంచి రావాలి, ఇస్సాకు నుంచి లేవి రావాలి. కాబట్టి అబ్రహాము అనగా లేవి ముందుగా దశమం చెల్లించాడు. ప్రభాత భోజనం తీసుకున్నప్పుడు మనం దశంభాగాలు చెల్లించుకోవాలి. అది క్రమం. దశంభాగాలు దొంగిలించి వాడు శాపగ్రస్తున్న బైబిల్లో ఉంది. కూలి పనికి వెళ్తాం, 500 వస్తాడు, అందులోకి 50 రూపాయలు తీసేస్తాం. గేదెనేమో 1,00,000 రూపాయలు వచ్చింది, అమ్మాయి 10,000 అయ్యారు, 1000 రూపాయలు ఆగిస్తాం. అవి డబ్బంతా హాస్పిటల్ ఏమైపోద్ది. 100 రూపాయలు అండి, 50 రూపాయలు ఇచ్చేద్దాం. 10,000 ఇవ్వడం అంటే కష్టం. కానీ ఆ 10,000 నీకు ఇస్తే మళ్ళీ ఇంకొక 10 రెట్లు ఇస్తాడు, మళ్ళీ 1,00,000 ఇస్తాడు, మళ్ళీ 10,000 ఇస్తే మళ్ళీ 1,00,000 ఇస్తాడు, 1,00,000 ఇస్తే 10 లక్షలు ఇస్తాడు. వెంటనే కుట్లయిపోవు, కొంతకాలానికి అభివృద్ధి అవుతావు. నమ్మకంగా దర్శనం కట్టాలి ప్రతి క్రైస్తవుడు. అబ్రహాం కట్టాలి. ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, 5 రాజులు అన్యజనులు అనగా ఈరోజు మన మీద పరిపాలన చేస్తున్నాయి రాజులు. అబద్ధము, మోసం, జగడం, అల్లరి, త్రాగుడు, జూదం, ఇవన్నీ రాజులు అన్నాడు. ఆ అన్యజనులు అబ్రహాంలో జయించాడు. ఈ ఆచారము, ఈ పాపాలను మనము జయించాలన్నాడు. జయించిన అబ్రహాములకు దేవుడే స్వయంగా వచ్చే ప్రభావితం పోయి ఇచ్చాడు. ఈ రోజు పాపాన్ని, సమస్త శాఖల్ని నీ మీద పరిపాలన చేస్తున్న అన్యత్వం అంతటిని జయించినట్లయితే యేసుప్రభు స్వయంగా వచ్చి నీకు ప్రభావితం పోయి ఇస్తాడు. ఈ గడియ వర్తమానం స్వయంగా యేసుప్రభు కాదు. సమస్త శాఖలను జయించావు, లోకాలను జయించావు, పాపాలను జయించారు. కాబట్టి ఈ రోజు మీరు వచ్చారు కనుక పాస్టర్ జీవరత్నం కాదు కానీ మెల్కీషెదెకుగా నిరంతరం యాజకుడు యేసుప్రభు నీకు ప్రభావితం పోయి ఇస్తున్నాడు. ఎంత సంతోషం. రియాన్ల పాలలో మొట్టమొదటిగా మొదటి సంఘకాల పరిశుద్ధి మొదలుకొని ఇప్పుడు వరకు ఎంతబడి మొత్తం పరిశుద్ధులంతా కలిసి యేసు ప్రభుత్వం మళ్ళా మొట్టమొదటిగా ప్రతి భాష తులుస్తారు. కాబట్టి ప్రభు నాకు విజయం దయచేయండి, గ్రహింపించు ప్రభు. రొట్టె అంటే ద్రాక్షరసం చెప్పు తేటగా బయలుపరచాను. కాబట్టి
కృతజ్ఞత కలిగి నేను జీవిస్తాను, నన్ను నడిపించు. క్రొత్త నిబంధన, నేను పడిపోతున్నాను ప్రభు, నాలోకి రండి, నడిపించండి. నేను నడవలేను కానీ నడిపించగలను. మెత్తని హృదయమైన పాపం రాస్తానని చెప్పు. ఆ నీతిని పాటించేలా చేస్తానని చెప్పు. నీ వాక్యాన్ని నడిచేలా చేస్తానని చెప్పు. నీ ఆజ్ఞలు చేస్తానని చెప్పు. నన్ను పట్టుకున్నా హృదయానికి ఇస్తున్నాను, నాలోకి రండి ప్రభు, నడిపించి ప్రభు. అర్థం చేసుకుంటే దేవుడు నీళ్ళకి వచ్చి నడిపిస్తాడు. యేసు ప్రభు నేను సమృద్ధిగా దీవించిన కాదు. నేను 9 గంటలకు ముగించాను, 1 గంట ఎక్స్ట్రా చెప్పి నా బాధ 9 గంటలకు అయిపోయింది. కానీ దావీదు గురించి చెప్పాలని చెప్పి మరి మనం తీసుకున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవుని సన్నిధి మన మంచికి వచ్చి మనతో మాట్లాడిన ప్రతి మాటని మన జీవితాన్ని వెలిగించడము, మనం ఏమై ఉన్నామో, మనం ఎవరమై ఉన్నామో, మనం ఎవరితో నడుస్తున్నామో, ఎవరిని మనం నడిపిస్తున్నారో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అవును తండ్రి, ఆ అమ్మాయి మార్గం తెలియని శిష్యుల మధ్యకు వచ్చి ప్రభువా నువ్వు సజీవులని రుజువు చేసుకుని గృహానికి వెళ్ళి రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు వారు తినగా వారి హృదయం తెరవబడింది. వారు ఎంతగానో నీ గురించి సాక్ష్యం ఇచ్చి, దేవా నువ్వు సజ్జుడు, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పలేదు, మా యొద్దకు వచ్చి మమ్మల్ని ఎంతగానో పురుకొల్పించి మమ్మల్ని జీవింపజేసిన దేవుడు నాయన. ఈ రాత్రి బిడ్డలతో కలిసి ప్రభువా మమ్మల్ని ఎంతగానో జీవింపజేసావు తండ్రి. నీ రొట్టెను, తరగని రొట్టెను మాకు దయచేసావు నాయన, జీవపు రొట్టెను మాకు అనుగ్రహించావు నాయన. ఆ కార్యం చేయడానికి మా కోసము నువ్వు బోధించబడ్డావు, గేలి చేయబడ్డావు, తుడీకరించబడ్డావు. ప్రభువాను నీ ముఖం మీద ఉమ్ము వేసి గేలి చేసిన నువ్వు మాట్లాడకుండా మౌనంగా నీ పని మమ్మల్ని విమోచించిన దేవానికి స్తోత్రము నాయన. గొప్ప దేవుడు తండ్రి, ఇక్కడ కూడిన ప్రతివారు గ్రహించుటకును ఆ గ్రహింపు హృదయాన్ని వారికి ఇచ్చి నీలో మేమందరూ కూడా కొనసాగే సహాయం చేయండి ప్రభువా. మా పురుగులు ఏ రీతిగా నీ కొరకు నిలబడ్డారో, మా పితలు ఏ రకంగా నీ కొరకు జీవించారో అటువంటి జీవితం మాకు దయచేయండి ప్రభువా. మా జీవితాన్ని వెలిగించమని, బలపరచమని, ఎత్తబాటు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువా. నీ శరీరం తిని రక్తం త్రాగిన వాడు మనములో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడని అటువంటి గొప్ప కార్యమని ఈ రోజు మా కొరకు సిద్ధపరచండి. స్తోత్రములు. కూడిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఈ వాక్యాన్ని ప్రతి సహోదరుని కూడా ఆశీర్వదించండి. వారిని బలమైన యోధులుగా నిలబడుకు సహాయం చేయండి ప్రభువా. నీ దయా, నీ ప్రేమ ఉంచి నడిపించి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి.